నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సంగీత నాయుడు ఎలా హాయ్ ఉన్నావు? అండి. చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. థ్యాంక్ యూ ఫస్ట్ థ్యాంక్ యూ. చాలా మీరు రోజులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, బట్ ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు కుదిరి యా ఆల్ ఓకేనా? యా ఫైన్. అంతా ఇప్పుడు ఓకేనా? యా అంకిత నాయుడు యా నీ పేరు ఇదేనా? అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. అచ్చా అచ్చా అక్కడ నాయుడు తీసుకుని వచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకుని ఎస్. ఇక చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అంటే అనగానే మేము క్యాస్ట్ అదే, నా పేర్లో కూడా ఉంది నాయుడు అని. అదే అచ్చా అండి మ్మ్. మీరే నాయుడు. మ్మ్. ఓకే ఓకే. ఎప్పుడు నీకు ఇలా అనిపించింది? ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే, నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు మ్మ్. నాకు అనిపించింది. మ్మ్. అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 ఇయర్స్ అప్పుడు. మ్మ్. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. మ్మ్. నా చుట్టూ ఉండే సొసైటీ మ్మ్. నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. మ్మ్. మ్మ్. అది ఎలా అంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, మ్మ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ, మ్మ్. నీ హావభావాలు ఏంటి ఇలా ఉన్నాయి, మ్మ్. నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు, నీ మ్మ్. నడక ఎందుకు అలా ఉంది, మ్మ్. నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు మ్మ్. అని నన్ను అనేవారు అనమాట. సో మ్మ్. నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది. మ్మ్. సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్తో, బాయ్స్తో ఎక్కువ ఉండేదాన్ని కాదు, మ్మ్. గర్ల్స్తో ఎక్కువ ఆడుకునేదాన్ని. మ్మ్. మ్మ్. అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్గా పిలిచినప్పుడు నేను చాలా హట్ అయ్యేదాన్ని. మ్మ్. ఒకసారి నేను వెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను. మ్మ్. ఏమనంటే, ఏంటి నన్ను అందరూ ఇలా అంటున్నారు, ఫ్యామిలీ ఏమో బాగానే ఉన్నావు అంటున్నారు, మ్మ్. బట్ నా మనసేమో చెప్తుంది ఏంటంటే నువ్వు మ్మ్. ఒక అమ్మాయివి మ్మ్. అనే మ్మ్. ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది. మ్మ్. ఇది కరెక్ట్ కాదు, ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. మ్మ్. సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్లో ఉండి బాధపడేదాన్ని. మ్మ్. మ్మ్. ఒక సిచ్యువేషన్ ఎప్పుడు నాకు 13, 14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్, ఎక్కువ అంటే బాధ ఎక్కువైపోయింది. మ్మ్. మ్మ్. నాలో నేనే బాధపడ్డము, మ్మ్. ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, మ్మ్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం. మ్మ్. సో అది నాకు అలవాటయింది. ఓకే అమ్మ వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఓకే ఎవరు లేనప్పుడు ఓకే ఓకే. చీర కట్టుకుంటూ ఆ, ఆ, బొట్టు పెట్టుకుని నాకు ఆ. నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. మ్మ్. మ్మ్. ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది, మ్మ్. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తున్నారో, ఓ టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని. మ్మ్. 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 ఇట్లా నాకు అనిపించి 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 ఒక టీనేజ్ వచ్చింది. మ్మ్. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. మ్మ్. అక్కడ కూడా సేమ్ సేమ్ డైలాగులు సేమ్ ఇది. సేమ్ ఒక ఆడింగ్ కూడా మ్మ్. చెక్క 0.5, మ్మ్. నీ నడకేంటి ఇలా ఉంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా, మ్మ్. అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. మ్మ్. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయి కాదు. మ్మ్. మ్మ్. ఇక ఇదే నాకు లైఫ్లో ఒక టర్న్ వచ్చింది. ఏంటంటే, నేను డాన్స్ బాగా చేసేదాన్ని. మ్మ్. మ్మ్. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే, మ్మ్. ఐటమ్ సాంగ్స్. ఆ, ఆ, అట్లా నాకు పేరు బాగా పెట్టారు. అప్పుడు చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే, ఆ. సో నన్ను అప్పుడు చిట్టి చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్తే చిట్టి నాయుడు అయిపోయింది అప్పుడు. ఓకే అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఓకే. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా మ్మ్. వెళ్ళేదాన్ని, ఓకే డాన్స్ ఓకే చేసేదాన్ని, ఓకే మనీ సేవ్ చేసుకునేదాన్ని, ఓకే అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. ఓకే. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. మ్మ్. అమ్మా ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది, మ్మ్. నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మ్మ్. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో, మళ్ళీ అదే రొటీన్ మ్మ్. మ్మ్. ఫ్రెండ్స్తో కానీ, మ్మ్. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మ్మ్. మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు. నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, మ్మ్. మ్మ్. ఇల్లు తుడిచేదాన్ని, అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు, మ్మ్. చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. మ్మ్. మ్మ్. కానీ మా అమ్మగారికి ఎప్పుడు, ప్రతి తల్లికి తన కొడుకు రాజే అవును అవును ఎలా ఉన్నా కూడా. అవును. సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు. ఒక 18, 19 ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు. అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్కి నేను ఇలా అవును మారిపోవాలి, అవును ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు. అవును. నేనేమనుకునేదాన్ని అంటే, ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, మ్మ్. నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను. కానీ వేరే ప్రపంచం ఉంటుంది మ్మ్. ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్ ఎక్కడైనా చూసినా మ్మ్. నేను భయపడేదాన్ని, మాట్లాడేదాన్ని కాదు, అవును చాలా భయపడేదాన్ని. ఇప్పటికీ ఉండేది. ఎందుకు భయం అసలు? నార్మల్గా అర్థం కాదు. అంటే సొసైటీలో కొంతమంది చేసే
అందరూ గాదు. హ్మ్. మోరోవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. హ్మ్. అప్పట్లో ఆ! మేమున్నప్పుడేంటంటే కొంచెం హార్ష్‌గా బిహేవ్ జేయడం, హ్మ్. కొంచెం కొట్టడం. కొట్టడము, తిట్టడము. అది గూడా ఎందుకు? ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరమయ్యి, మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని జెప్పి సో, అదే గర్జ్ పెట్టేసుకున్నారు. చాలామంది అప్పట్లో హ్మ్. మగవాళ్ళన్నా చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు. అవును. అప్పట్లో. అవును. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. హ్మ్. 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 నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను. హ్మ్. హ్మ్. భయపడరు. హ్మ్. భయపడి ఎవరికీ చెప్పేదాన్ని గాదు. హ్మ్. ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మాళ్ళకి తెలీదు గానీ చుట్టుపక్కలోళ్ళందరికీ తెలుసు నేను హ్మ్. హ్మ్. ఇలా మీ అని. అమ్మోళ్ళ రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అనంటే? ఆ! చెప్పారా? ఆ! చేసారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో, నేను ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వరకు బానే ఉన్నా. అంటే హ్మ్. అక్క వాళ్ళున్నారు. హ్మ్. ఇద్దరు అక్కలు. హ్మ్. సో, మాది కొంచెం గ్రామం లాంటిది. ఏమన్నా చెప్తే ఏమైతది? మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని హ్మ్. నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్‌కి గాని దేనికైనా ఎళ్లి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే ఓకే. అక్కడ అలా చేశాను గదా! ఇలాగ అని తెలీదు. ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు. హ్మ్. హ్మ్. ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా! అని. హ్మ్. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే. చెప్పడం జరిగింది. నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు? ఇట్లా గూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు హ్మ్. బ్రతకడం హ్మ్. అని నేననుకున్నాను. హ్మ్. హ్మ్. కానీ ఒకవేళ అబ్బాయిలాగా ఉండలేమా? ఉండలేమండి. ఉండలేరా? కష్టమా? చాలా. అవునా? చాలా. నాకు నేనే చాలా క్వెషన్స్ ఏసుకున్నాను. ఇలా ఉండొచ్చా అని. కానీ కొంతమంది నార్మల్‌గా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా గూడా అబ్బాయిలాగా ఉండిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కదా! కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో గాని, బయట గాని కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అన్నవాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు. హ్మ్. మోరోవర్ 99.9% హ్మ్. ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినైట్లీ మారతారు. హ్మ్. ఖచ్చితంగా మారతారు. హ్మ్. అది హ్మ్. నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చాలా మందిని మీరు హ్మ్. ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. హ్మ్. ఒక సిట్యుయేషన్‌లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు. హ్మ్. ఇక ఈ సొసైటీ ఏమొద్దు, ఫ్యామిలీ ఒద్దు, ఏమొద్దు. నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లల్లోంచి బయటకి కూడా వచ్చేసిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓహ్! ఖచ్చితంగా ఉండలేమండి. ఓకే. కష్టం. అసలు చాలా. హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? హైదరాబాద్ వచ్చి 2018 ఓకే. ఎందుకు రావాల్సొచ్చింది? నార్మల్‌గా అప్పుడు డిగ్రీ అయిపోయింది. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నదేంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది. హ్మ్. ఎగ్జామ్స్ అన్నీ హ్మ్. అయిపోయినియి. హ్మ్. 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 సో, కొంచెం ఫైనాన్షియల్‌గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో హ్మ్. హ్మ్. నార్మల్‌గా కంప్యూటర్ దగ్గర హ్మ్. జాబ్ కోర్స్. అని వచ్చా. హ్మ్. ఓకే. వచ్చాను. బట్ ఇక్కడున్న ప్రపంచానికి సం రెక్కలొచ్చేసినియి నాకు. ఇక ఏ వెళ్ళాలి అనిపించలేదు. ఏ ఒక 2 మంత్స్ చేశానిక్కడ. ఓకే. దాని తర్వాత నాకు ఎంబీఏ హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. అబ్బా! సేమ్ హ్మ్. ఏలూరు. ఆ! హ్మ్. హ్మ్. సిఆర్ రెడ్డి కాలేజీలో సీటొచ్చింది. హ్మ్. మళ్ళీ వెళ్ళిపోయాను. హ్మ్. హ్మ్. ఇంకా 2 ఓకే. ఇయర్స్ అక్కడ చదువుకున్నాను. ఓకే. ఎక్కడ మీది నేటివ్? మాదొచ్చి భీమడోలు. భీమడోలు. వెస్ట్ గోదావరి వెస్ట్ డిస్ట్రిక్ట్ ఏలూరు, భీమడోలు. భీమడోలు. అచ్చా! అచ్చా! ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నావు? ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ ఆ! అయిపోయింది. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? జాబ్ చేశాను నేను. కానీ చేశాను. ఒక 1 ½ ఇయర్ దాకా నేను హ్మ్. చేశాను. హ్మ్. అది గూడా ఎందుకు అంటే హ్మ్. సెకండ్ సిస్టర్ ఉన్నారు. హ్మ్. నా వల్ల నా ఫ్యామిలీ అప్‌సెట్ కాకూడదు. హ్మ్. సో, నా వల్ల మా అక్క వాళ్ళ హ్మ్. భవిష్యత్తనేది హ్మ్. నేనిలా మారిపోతే హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు హ్మ్. రావు. హ్మ్. హ్మ్. పలానా వాళ్ళ హ్మ్. అబ్బాయి ఇలా మారిపోయాడు. హ్మ్. వద్దొద్దు అని హ్మ్. ఎళ్ళిపోతాయని హ్మ్. కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అప్పటి వరకు ఆగాను. హ్మ్. ఆగి ఎప్పుడైతే మా అక్కకి మ్యారేజ్ అయింది. సో, కన్సీవ్ అని తెలియంగానే హ్మ్. సో, వెళ్ళాను. పాప పుట్టింది. హ్మ్. 3 మంత్స్ బేబీని చూసి హ్మ్. ఫ్యామిలీ అందరిని హగ్ చేసుకున్నాను. బట్ చెప్పలేదు. హ్మ్. నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా. హ్మ్. అదే లాస్ట్ మొమెంట్ అనమాట. ఫ్యామిలీని కలిసాను. ఇంకా కమ్యూనిటీకొచ్చేసాను. ఓకే. మీకంటూ ఒక కమ్యూనిటీ మీరందరూ ఆ! గ్రూపా? ఎంతమంది ఉంటారు? అంటే ఈ హైదరాబాద్‌లో చాలా గ్రూప్స్ వర్గాలుంటాయి. ఉన్నాయి. చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, నేనొక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య హ్మ్. ఎల్బీ నగర్‌లో ఉంటారు. సో, హ్మ్. ఆవిడ వర్గంలో అయితే ఉన్నానప్పుడు. హ్మ్. ఎవ్వరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేముగా మారలేం. ఆహా! సో, ఫైనాన్షియల్‌గా స్టేటస్ ఉండదు. ఇన్‌కమ్ ఉండదు. హ్మ్. ఏమీ ఉండదు. అంటే హ్మ్. ఒక
బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు. హ్మ్. ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యుండుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా హ్మ్. ఉండొచ్చు. హ్మ్. హ్మ్. మాకంటూ కన్ఫర్మ్‌గా కమ్యూనిటీలో ఉంటేనే హ్మ్. సో, మేమైతే ముందుకి గో ఆన్ అవ్వగలం. అచ్చా! వాళ్ళు చేయిస్తుంటారా? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిట్యుయేషన్ అనేది ఉంటదండి. అంటే డైలీ మేము వెళ్ళాలి, బెగ్ చేయాలి, ఒక హ్మ్. రూపాయి తీసుకోవాలి. హ్మ్. అది మాకు సేవ్ చేసుకోవాలి. ఓహ్! దాని తర్వాత ఒక 1 ½ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లనో ఇలా అని తెలుసు. హ్మ్. బట్ పూర్తిగా ఇక్కడికొచ్చిన తర్వాత భిక్షాటనకి వెళ్ళినప్పుడు, "ఏ పో అవతలకి, మీకెందుకివ్వాలసల? ఎందుకివ్వాలి?" అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి. గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, అన్నీ ఉంటాయి. హ్మ్. హ్మ్. వీటన్నిటిని యాక్సెప్ట్ జేసుకోవాలి. ఫస్ట్ మీరిక్కడి దాకా వచ్చారు. బట్ మేము సర్జరీ చేయించాలి, మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇయన్నిటిని యాక్సెప్ట్ జేసుకోవాలి. ఓకే. ఓకే. అంటే ఈ సొసైటీలో సొసైటీలో బయట తిరగడం అంతా వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది మొత్తం అంటే అంతా వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే. హ్మ్. "వద్దు, మేమే చాలా బాధపడుతున్నాం. వెళ్ళిపోండమ్మా" అంటారు. బట్ మీలాగానే మేము వచ్చాం గదా! సో, మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకెళ్ళిపోతాం అంతే. వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఓకే. సైకాలజిస్ట్ వాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరికి వెళ్లి కలవాలి. వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ గూడా అవుతది. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర గాని, బయట ఇప్పుడు అలా చేసేవాళ్ళు మారేవాళ్ళు కాదు. మారాలనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక భిక్షాటన అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అవును. అయితే అవును. ఫస్ట్ వెళ్లరు. అవును. ఓన్లీ సిగ్నల్స్ బస్తీలుంటాయి. అంటే హ్మ్. మన షాప్స్ అవును. ఉంటాయి గదా! అవును. అవును. రూ. 10, రూ. 5 హ్మ్. వీళ్ళంతా డే 1 నుంచి అంటే రూ. 1 కలెక్ట్ జేసుకొని పెద్దవాళ్ళకిస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అన్నమాట. ఓకే. ఓకే. ఆ స్టెప్ తర్వాత. హ్మ్. అంకిత